తెలుసో తెలియక ఒక తప్పు చేశావు. వచ్చి రాని విద్యతో ఒక ఆత్మను విడుదల చేశావు. అది నిన్ను వెంటాడుతుంది, మరో లోకానికి తీసుకువెళుతుంది. గడిచే సమయం ఆగిపోతుంది. నీతో ఉన్నవాళ్ళు కూడా ఇందులో చిక్కుకుంటారు. అందరూ అంటూ ఉంటారు, మనం గెలవడానికి జీవితం ఒక అవకాశం ఇస్తుందని. నిజానికి ఒకటి కాదు, జీవితాంతం అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. మనిషి జీవితం ప్రయాణం లాంటిది. పుట్టుక నుండి మరణం వరకు ప్రయాణిస్తూనే ఉంటాడు. ఆ ప్రయాణంలో మనిషి తనను తాను తెలుసుకుంటే మనిషి అవుతాడు, లేదంటే మిషన్ అవుతాడు. అర్థం కాలేదా? అయితే చివరి వరకు చూడండి. మామ, కొంచెం బండి పక్క కాపు. అసలు మనం సరైన దారిలోనే వెళ్తున్నామా? మనం 5 ఏళ్ల నుండి ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నాం. డబ్బు సంపాదిస్తే చాలు హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ మన జీవితంలో డబ్బు తప్ప ఏమీ లేదు. ఎలాగో నీ వైఫ్ నా వైఫ్ పుట్టింటికి వెళ్ళారు. వాళ్ళు రావడానికి 2 months పడుతుంది. కనీసం ఈ 2 months అయినా మనకు నచ్చిన పని చేస్తూ హ్యాపీగా ఉందాం. ఇన్నాళ్ళు డబ్బే జీవితం అనుకున్నాం, కానీ డబ్బును మించిన జీవితం ఇంకొకటి ఉంది. ప్రయాణిద్దామా? రే, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం. సరే, వచ్చేసారా? అక్కడే ఉండండి, వచ్చేస్తున్నాం. ఏరా, ఎలా ఉన్నావు? బాగున్నారా? ఇక్కడే నిలబెట్టి మాట్లాడిస్తారా? హే, అలా ఏం లేదు, రూమ్కి వెళ్దాం పద. అయినా ఇంత సడన్గా రావడానికి కారణం? మీ షార్ట్ ఫిలిం చూశాను, చాలా బాగుంది. నాకు కూడా చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. వీడికేమో కథలు రాయడం, డైరెక్షన్ చేయడం అంటే ఇష్టం. 2 months లీవ్ పెట్టేశాం. ఈ 2 months అయినా నచ్చింది చేస్తూ మీతో సంతోషంగా ఉండాలని వచ్చేసాం.
బయట సొసైటీ మనిషికి డబ్బే ముఖ్యమన్నట్టు మనల్ని మార్చేశారు. మనం కూడా అదే నిజం అనుకుని డబ్బు వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాం. మనిషికి ఉన్న ఒకే ఒక్క జబ్బు డబ్బు. ఆ గబ్బులో నుండి కొన్ని రోజులు బయటికి వచ్చి మాకు నచ్చింది చేద్దామని డిసైడ్ అయ్యాం. అందరం కలిసి పనిచేద్దాం. ఇంకా లేట్ ఎందుకు? మీ డైరెక్టర్కి కాల్ చేయండి. మీకు ఇంకా అసలు విషయం తెలియదు కదా? ఏంటది? అసలు వాడు డైరెక్టరే కాదు. మరి షార్ట్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత సస్పెన్స్ ఇద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడేమో వాళ్ళు అమ్మబడి, చేతబడి, వంటిపుట్ట బడి చేసుకుంటూ ఉన్నారు. అది చూసి మేము షేక్ అయ్యాం, వాళ్ళు షాక్ అయ్యారు. మోసం చేస్తే చేశారు, మంచి షార్ట్ ఫిల్మ్ అయితే ఇచ్చారు, అదే హ్యాపీ. మరి ఇప్పుడు మనం షార్ట్ ఫిలిం తీయడం ఎలా? మనమే చేద్దాం. వీళ్ళు ముగ్గురు యాక్టర్స్. నువ్వు కథ డైరెక్షన్ చూసుకో, మీతో అంతా నేను చూసుకుంటా. ఒకడు మనకు అవకాశం ఇచ్చేదేంటి? మనమే కలిసి చేద్దాం. ఇలాంటి సమయంలో వీరులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? ఏంటది? ఏంటది? కొత్త చింపు పార దింగుతాం. మనకు ఒక కెమెరా కావాలి. ఇంకేం కావాలో లిస్ట్ రాసుకొని బయట రెంట్కి తెచ్చుకుందాం. సరే, కానీ నేను ఒకటి అడగడం మర్చిపోయాను. పెళ్ళయింది, 2 months లీవ్ పెట్టానంటున్నావు. మీ ఇంట్లో పరిస్థితులు బాలేవు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మనకు పరీక్షలు పెడుతూనే ఉంటాయి. వాటికి అనుకూలంగా మారితే ఓడిపోతాం. నచ్చి చేస్తున్న పనిలో ఓడిపోయినా పర్లేదు, నచ్చని పనిలో గెలిచినా కూడా ఆనందం ఉండదు. ఇప్పుడు కూడా నాకు నచ్చింది చేయకపోతే వయసు అయిపోయిన తర్వాత చేయాలనుకున్నా చేయలేను. అప్పుడు వయసు శరీరం సహకరించదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని దాటొచ్చాను. ఇప్పుడు బాధపడే విషయాలు ఎందుకు, కానీ నైట్ మందేద్దాం. మందంటే మనం ముందుంటాం. పదా 2 కెమెరాలు తెచ్చుకుందాం, ఒంటికి మందు తెచ్చుకుందాం, నైట్కి విందు చేద్దాం. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిర్రా మీరు? కెమెరా రెంట్కి తీసుకొద్దామని బయటికి పోయాం. అలాగే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందంటేను పన్ను కట్టొచ్చాం. అంటే తాగడానికి మంది తెచ్చాము. ఇంకా లేట్ ఎందుకు? మొదలు పెడదాం పదండి. సరే, ఇవి తీసుకొని మీరు వెళ్ళండి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని కూడా విందుకి ఇన్వైట్ చేశాను. వెళ్ళి పిలుచుకొని వస్తా. సరే, మీరంతా రెడీ చేయండి, మేమిద్దరం వెళ్ళి అతన్ని పిలుచుకొని వస్తాం. ఏంటి వీడు ఇంకా రాకుండా? వీడు రావడానికి టైం పట్టేలా ఉంది. అతని ఫోటో ఉందా? ఎవరిది? అదే మీ డైరెక్టర్ దొంగస్వామిది. మనిషి ఎలా ఉంటాడో చూద్దామని.
ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తా. కోప్పడకండి నాయనా. ఇంకోసారి కోపట్టుకన్నావంటే కోప్ తీసుకొని కొడతా. వీడేనా నీ ఫ్రెండ్? రేయ్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వీడు అలాంటి వాడు కాదు. ఒకసారి నేను చెప్పేది వినండి. నువ్వు ఆగు. నేను అవ్వడానికి దొంగ సోమనే కావచ్చు. నీకు అవకాశం ఇచ్చి షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసినా లేదా? కంప్లీట్ చేసినావు. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మీకు మంచి పేరు వచ్చిందా లేదా? వచ్చింది. నా వల్ల మీకు నష్టం కానీ కష్టం కానీ లేదా నా స్వార్థానికి మిమ్మల్ని ఏమైనా వాడుకున్నానా? లేదు. మరి అలాంటప్పుడు నా మీద కోపం ఎందుకు? లాజికే కదా. చూసారా, మా వాడికి మ్యాజిక్ రాకపోయినా లాజిక్ మాత్రం మిస్ అయ్యాడు. మీ డిస్కషన్ అయిపోతే మందేద్దాం, దాని తర్వాత చిందేద్దాం. ఏంట్రా అంతా సైలెంట్గా తాగుతున్నారు? ఏదో ఒకటి మాట్లాడండిరా, ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ చేయండి. నేను ఆ వర్క్ ప్రెజర్లో పడి ప్రాసలే మర్చిపోయాను. ఇప్పుడు ఒకటి వదులుతా చూడు. పెళ్ళైతే ఫ్రీడమ్ బంధు, నా చేతిలో ఉంది మందు, నా చేతిలో ఉంది మందు, నువ్వు కొంచెం కలపరా బిందు, నా లవర్తో కలవడానికి కావాలి సందు. తర్వాత ఇంకేముంది? డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం. డూపురా. వన్ మినిట్ అడగడం మర్చిపోయా, ఇంతకు డేటా ఎలా పరిచయం? అది పెద్ద కథ.
పెద్దగా కాకుండా చిన్నగా చెప్పు. అప్పుడు నాకు 25 ఏళ్ళు. మరి ఇప్పుడు? రేయ్, ఇప్పుడు నీకు క్లారిటీ కావాలా, క్వాంటిటీ కావాలా? కంటెంట్ కావాలి. అయితే విను. హాయ్ బ్రో, చాలాసేపటి నుంచి చూస్తున్నా, ఏదో బాధలో ఉన్నట్టున్నావు. ఏమైంది? ఎందుకు ఈ బాధ? మనిషి జీవితంలో ఎప్పుడు ఉండేదే కదా బ్రో ఈ బాధలు, అవమానాలు. ఎందుకు వస్తాయో ఏమో అస్సలు అర్థం కావడం లేదు. దీనమ్మ జీవితం భరించలేకపోతున్నా. నేను నీకు చిన్న కథ చెప్తా విను. ఒక మనిషి పగలు రాత్రి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. అతని జీవితంలో నిద్ర తప్ప ఇంకేమీ ఉండదు. అంటే మనలాగా ప్రాబ్లమ్స్, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా ఏమీ ఉండవు. అలాగే ఇంకో మనిషి రాత్రి పడుకొని పొద్దున్నే లేస్తాడు. అతను లేచిన వెంటనే అతని జీవితంలో ప్రాబ్లం, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు ఇలా ఎన్నో అతని జీవితంలోకి వస్తూనే ఉంటాయి. మొదటి వ్యక్తి వాటిని ఫేస్ చేయలేక పడుకుంటాడు. రెండో వ్యక్తి వాటిని ఫేస్ చేయడానికి మేలుకుంటాడు. మనం పగలంతా ఎన్నో అనుభవిస్తాం, రాత్రి అయితే అన్నీ మర్చిపోయి హాయిగా పనుకుంటాం. పొద్దున లేవగానే మళ్ళీ మొదలు. నువ్వన్నట్టు బాధలు, అవమానాలు, కష్టాలు గెలిచేవాడికే వస్తాయి, మేలుకొనేవాడికే వస్తాయి. నువ్వు వాటిని ఫేస్ చేయలేకపోతే వెళ్ళి పడుకో. ఫేస్ చేయగలిగితే మేలుకో. థ్యాంక్స్ బ్రో, కొంచెం బూస్ట్ ఇచ్చారు. అవును, ఇంతకీ మీరెవరు? నా పేరు సుబ్బు బ్రో. ఫ్రెండ్స్? అలా మా మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. పరిచయం ఫ్రెండ్స్గా మారింది. డైరెక్టర్ గారు, లైఫ్లో ఇంత క్లారిటీగా ఉన్న మీరు ఇలా ఎందుకు వేషాలు వేయాల్సి వచ్చింది? అది పున్నమి పులకరించిన రాత్రి, చందమామ చనివిచ్చిన రాత్రి. డైరెక్టర్ గారు, మాట ద్వారా కాకుండా పాట ద్వారా చెప్పండి. డైరెక్టర్ గారు, మీరు ఇంత కష్టపడ్డారని నాకు తెలియదు. నేనేమైనా తప్పుగా మాట్లాడింటే ఈ క్షమించండి. ఇంకా లేకొద్దు, లేట్ లేకుండా నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోదాం. హలో మై డియర్ ఆడియన్స్, ఇప్పుడు మన ముందుకు ప్రభాస్ ఫ్యాన్ డైలాగ్ చెప్పడానికి వచ్చేస్తున్నాడు. వెంటనే వీడియోని లైక్ చేసేయండి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. రేయ్, ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.
ఇదేంట్రా అంటే అన్న ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయన్నా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్తోనే ఆడాలి, బంగ్లాదేశ్తో ఆడితే ఉంటుంది నా బొంగు. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. అన్నా, వాడి ఫోటో దొరికింది. వీడు మనకి ప్రాణాలతో కావాలి. అన్నా, ఇప్పటి వరకు మనల్ని ఎదిరించిన వాడు లేదా ఎదురు తిరిగిన వాళ్ళు ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. అంతవరకు మనం ముంచుకోం కూడా. మొదటిసారి ఒక వ్యక్తిని ప్రాణాలతో కావాలనుకుంటున్నాం. ఎందుకు? 2 సంవత్సరాల క్రితం అనంతపురంలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఆ దొంగల్ని పట్టుకోవడానికి ఒక పోలీస్ కుక్కను పంపించారు. నేను ఆ పోలీస్ కుక్కను నమ్మి 500 కోట్లు అప్పగించాను. కానీ 500 కోట్లు ఎక్కడున్నాయో నాకు వాడికి మాత్రమే తెలుసు. డబ్బు పోయిన దగ్గర నుంచి వాడు అసలు కనబడటం లేదు. చివరిగా ఎంక్వైరీ చేస్తే వాడు పోలీసే కాదని తెలిసింది. $500 కోట్ల? ఒక్కడికే ఎలా సాధ్యం? ఒక్కడి వల్ల కాదు, ఖచ్చితంగా దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు. పోలీస్ దొంగ పోలీస్ మొదలు పెట్టారు. దాని ముగింపు ఎలా ఉంటుందో చూస్తారు. వీడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కనుక్కో. మర్చిపోవద్దు, వాడు నాకు ప్రాణాలతో కావాలి. సరేలే అన్న, వీడిని త్వరలోనే పట్టుకుంటాను. రే, మేము బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాం. మేము కూడా వస్తాం. రఘు, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి తీసుకొని వస్తాం. సరే, మీరు వెళ్ళిరండి, నేను డైరెక్టర్తో ఉంటాను. డైరెక్టర్ గారు, అడగడం మర్చిపోయాను. మీతో పాటు మీ అసిస్టెంట్ చారి ఉండాలి కదా, ఎక్కడికి పోయాడు? చారి చనిపోయాడు. చనిపోయినాడా? ఎలా చనిపోయాడు? అసలు ఏం జరిగింది? చారిని చంపేశారు. ఎవరు చంపారు? డైరెక్టర్ గారు, సమాధానం చెప్పుకున్నట్టు అలాగే నిలబడిపోయారేంటి? చారిని ఎవరు చంపారు?
రే ఏమైందిరా? రే చార్యం చంపిడే డైరెక్టర్ అంటరా, ఉన్నట్టుండి కనుక మారిపోయినాయి, కింద పడిపోయినాడు, వీడు ఉండకూడదురా. ఊరుకో, నేను వెళ్ళి చూస్తా ఉండు. రే వద్దురా, నా మాట విను, వెళ్ళొద్దు. ఇంకా నా వల్ల కాదురా. నా వల్ల కూడా కాదురా. అసలు మన చుట్టూ ఏం జరుగుతుందిరా? చారీ, మీరేంటి ఇక్కడ ఉన్నారు? నేను మీకోసం వెతుకుతున్నా. నువ్వు మాకోసం వెతుకుతున్నావా? అసలు డైరెక్టర్ గారికి ఏమైంది? నువ్వు నువ్వు చనిపోయని చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నా నా చుట్టూ అర్థం కావడం లేదు. వివరంగా చెప్పే టైం ఇప్పుడు లేదు. నేను మీకోసం వెతుకుతుంటే మీరే నాకు కంటపడ్డారు. మన డైరెక్టర్ గారికి దెయ్యం పట్టింది. బ్రో ఆటో కావాలా బ్రో? అన్నా మీకు ఎవరైనా స్వామీజీ తెలుసా? తెలుసు, వివేకానంద స్వామే కదా. ఊరి నీ టెంకాయలో నా వంకాయ సిచ్యువేషన్ తెలియకుండా కామెడీ చేస్తున్నావు కదరా. ఇది హైలైట్ ఆఫ్ ది ఇంటర్నెట్. నేను అడిగేది వివేకానంద స్వామీజీ గురించి కాదురా, దయ్యాలను విడిపించే స్వామీజీ గురించి. అలాంటి వాళ్ళు నీకు ఎవరైనా తెలుసా? తెలుసు బ్రో, కూర్చోండి. అసలు ఏం జరుగుతుంది? డైరెక్టర్ గారికి దయ్యం ఎందుకు పట్టింది? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? అసలు మీరు ఎవరు?
వివరంగా చెప్పే సమయం ఇప్పుడు లేదు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో నుండి బయటపడేది ఎలా? అసలు ఏం జరుగుతుంది? డైరెక్ట్గా దయ్యం ఎందుకు పట్టింది? అసలు మీరు వేషాలు మార్చుకుంటూ ఎందుకు తిరుగుతున్నారు? అసలు మీ కథ ఏంటి? మీరు ఎవరు, ఏం చేస్తుంటారు? నాకు అన్నీ ఇప్పుడు తెలియాల్సిందే. 2 years బ్యాక్ కరోనా వైరస్ వచ్చి చాలామంది చనిపోయారు. ఎక్కడ చూసినా చావుల అరుపులు. ప్రపంచమంతా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. అప్పుడే ఒక మెడికల్ కంపెనీ కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కుంది. ఉచితంగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్ని డబ్బు కాశపడి డబ్బున్న వారికే ఇచ్చారు. డబ్బున్నవాడే కరోనా వైరస్ నుంచి బయటపడ్డాడు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. అందులో నీ వాళ్ళు, నా వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ మెడికల్ కంపెనీకి ఓనర్స్ 4. కరోనా వ్యాక్సిన్ని కనుక్కున్న కంపెనీ ప్రపంచంలోని నెంబర్ 1 కంపెనీగా ఎదిగింది. కేవలం 6 నెలల్లోనే 2 లక్షల కోట్లు సంపాదించింది. ఈ సొసైటీలో డబ్బున్నవాడే బ్రతకాలంటే ఎలా? ఈరోజు కరోనా, మరి రేపు ఏ వ్యాధి వస్తుందో తెలియదు. వైద్యం ప్రతి పేదవాడికి అందాలని మా గురువుగారు, దేవ్, మేము ముగ్గురం ప్లాన్ చేసి ఆ 4 ఒకరిని టార్గెట్ చేసి 500 కోట్లు కొట్టేశాను. 500 కోట్లతో వైద్యం అందని ప్రతి ఒక్కడికి వైద్యం అందేలా చేశాను. ప్రాణం పోసి. కేవలం డబ్బు వల్లనే. డబ్బు ఉంటేనే వైద్యమైనా విద్య అయినా. మేము చేసిన దొంగ పనే, కానీ మంచి పని. కానీ మాతో పాటు ఉన్న మా స్నేహితుడు దేవ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అన్నా, వాడి గురించి ఎంక్వైరీ చేశాను. వాడి పేరు దేవ్, కానీ వాడు 2 months బ్యాక్ చనిపోయాడు. ముందుండి చేసింది వీడైతే వెనక ఉండి నడిపించింది సుబ్బు. వాటి ఫోటో పంపిస్తున్నా చూడు. కానీ వీడు పూటకి ఒక వేషం మార్చుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. కొంచెం డీప్గా ఎంక్వైరీ చేస్తే కొన్ని రోజులు కర్నూలు, ఇంకొన్ని రోజులు వైజాగ్, ముంబై, ఊరులే కాదు వేరే వేరే పేర్లతో దొరకకుండా దాక్కుంటున్నాడు. కానీ వీడొక్కడైతే కాదన్నా, ఇంకా వీడితో పాటు ఎవరో ఉన్నారనిపిస్తుంది. వీడెక్కడున్నా, వీడి వెనకాల ఎవరున్నా, వీడు నాకు ప్రాణాలతో కావాలి, దొరికే వరకు వెతుకు. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పును చేసే ఉంటాడు. త్వరలో వీడిని మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎవ్వరికీ దొరకకూడదని ఎన్నో వేషాలు వేసాం, ఎన్నో పనులు చేశాం. ఒకవేళ దొరికిపోయినా తప్పించుకోవడానికి మేము సాక్ష్యాలని, ఆధారాలని క్రియేట్ చేశాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మేము షార్ట్ ఫిలిం తీసాం. ఆ రోజు ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఎవరితో ఉన్నామని ప్రతి పాయింట్ని వీడియో రికార్డ్ చేసాం. మా ప్లాన్ షార్ట్ ఫిలిం కాదు, మేము చేయడానికి ఆస్కారం లేదన్న ఆధారం కోసం ముందు జాగ్రత్త పడుతున్నాం. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చావు, కానీ ఏదో మిస్ అవుతుంది. ఇప్పుడు ఇందులోంచి బయటపడ్డం ఎలా? ఇందులో నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. తప్పించుకోవాలని చూస్తే ప్రాణాలు పోతాయి. ఇందులోకి వచ్చే వాళ్ళు ఉంటారేమో కానీ బయటికి పోయే వాళ్ళు ఉండరు. పైకి పోయే వాళ్ళే ఉంటారు.
లేరా? స్వామీజీ గారు లేరండి, షిరిడి వెళ్ళారు. రావడానికి 2 వారాలు పడుతుంది. బా ఇప్పుడు ఏం చేయాలి? సరే బ్రో, ఇంటికి వెళ్ళాలి, చాలా లేట్ అయింది ఇప్పుడే. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రే మీరు వెళ్ళండి, నేను
రే వాడు రావడానికి టైం బట్టి ఎలా ఉంది, ఈలోపు నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను. అది మీకోసం వస్తుంది. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మీ స్నేహితులు ప్రమాదంలో ఉన్నారు. మిమ్మల్ని ఒక ఆత్మ వెంటాడుతుంది. ఈ విషయాలు మీకెలా తెలుసు? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. నేను దారి చూపేవాడిని మాత్రమే. పరిష్కారం మీరే వెతకాలి. దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? మీరే దాన్ని వెతకాలి. కాలంతో పాటు వెళ్ళేవాడు మనిషి, కాలానికి ఎదురెళ్ళేవాడి దేవుడు. వెతకండి, ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వెతకండి, ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే చోటు ఒకటి ఉంది. వెతకండి, మీ స్నేహితుల్ని కాపాడుకోండి. బుక్ ఇంకా చాలా మంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళను కూడా తీసుకురా. చాలా దాహంగా ఉంది. రక్తం రక్తం కావాలి. ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికేది కేవలం ఒక పుస్తకంలో మాత్రమే. అదెక్కడ
గత వారం నుండి మనుషులందరూ కనిపించకుండా పోతున్నారు. ఒకవేళ వారు చనిపోయి ఉన్నా కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ అయినా దొరకాలి. ఎంత వెతికినా పోలీసులకు వాళ్ళ ఆచూకీ కూడా తెలియడం లేదు. అనంతపురంలో 30 మంది, హైదరాబాద్లో 27 మంది, వైజాగ్లో 60 మంది, కర్ణాటకలో సుమారు 120 మంది. వీళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడికి వెళ్లారు అన్నదే ప్రశ్నగా మారింది. అసలు వీళ్ళు ఎక్కడున్నారు?